వెల్కమ్ టు అబిలియా వ్లాగ్స్. ఈరోజైతే ఎంతో టేస్టీ గ్రేవీ ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ఈ కర్రీ అయితే అన్నయ్య ప్రిపేర్ చేశారు, ఎంతో టేస్టీగా ఉంది. దీన్ని ముందుగా ఒక 3 kgs తెల్ల చేప తెచ్చాడండి. తెల్ల చేపని మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ తెల్ల చేపని నీట్గా క్లీన్ చేసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూను పసుపు, ఒక 3 or 4 స్పూన్స్ కారం అయితే వేసాడండి. కారము కొంచెం ఎక్కువ, ఫిష్ కర్రీకి ఎక్కువ ఉంటేనే కర్రీ అయితే టేస్టీగా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీనిలోనే ఒక 4 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాడు. ఇవన్నీ మనమైతే రెగ్యులర్గా ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో వేసేసి పులుసు కూడా పోసేసి స్టవ్ మీద పెడతాము. కానీ అన్నయ్య అలా చేయకుండా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఫిష్ పీసెస్కి పట్టేలాగా అన్నీ ఒక 10 minutes లాగా బాగా ఫిష్ కర్రీకి కలిపేశాడండి. ఆ కలిపేటప్పుడే స్మెల్ అయితే చాలా బాగుంది. ఇలాగా కలిపేసిన తర్వాత దీనిలో ఆయిల్ అయితే వేసాడండి. ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా ఈ పీసెస్కి ఇవన్నీ చక్కగా పట్టేటట్లు చాలాసేపు అయితే ఈ ఫిష్ కర్రీ కలిపాడండి. కలిపేసిన తర్వాత చూసారా ఏ విధంగా కలిపాడు. ఈ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఫిష్ కర్రీకి ఆయిల్ తక్కువైతే కర్రీ టేస్ట్ ఉండదు. ప్లస్ నీచు వాసన కూడా వస్తుందండి. ఈ నీచు వాసన అనేది లేకుండా ఉండాలంటే ఆయిల్ ప్లస్ కారం కూడా కొంచెం ఎక్కువైతే వేయాలి. దీనిలోనే కొంచెము ధనియా జీలకర్ర పౌడరు, మళ్ళీ గరం మసాలా కూడా వేశారు. దీంట్లో ఏంటంటే నాకు స్పెషల్గా అనిపించింది, పులుసు అయితే పోయలేదండి. నేను పులుసు పోయటం అనేక చోట్ల చూశాను, కానీ అన్నయ్య అయితే పులుసు అయితే ఫస్ట్ యాడ్ చేయకుండా ఇవన్నీ పీస్కి పట్టేటట్లు బాగా కలిపేసి దాన్ని స్టవ్ మీద పెట్టాడు. ఈ స్టవ్ మీద పెట్టేసి నెమ్మదిగా సిమ్లోని మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఒక 15 minutes అయితే ఫ్రై చేశాడండి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆ టైంలో దీనికి కావలసిన పులుసు అయితే పోసాడండి. ఇది ఇలా ఫ్రై చేసేటప్పుడే కర్రీ అయితే చాలా స్మెల్ చాలా చాలా బాగుందండి. ఈ కర్రీ నేనైతే ఫిష్ కర్రీ తిన్నాను, మా అక్కకి కానీ మా హస్బెండ్కి కానీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి కర్రీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా చేయటం వల్ల మా పసుపు, ఉప్పు, కారం అనేది ఈ పీసెస్కి పట్టి పీస్ అయితే చాలా టేస్ట్గా అనిపించిందంటండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి తర్వాత చింతపండు పులుసు అయితే పోసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని చాలాసేపు నెమ్మదిగా ఉడికించాడు. కూర అయితే చాలా బాగుందండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ తెలుసు కదా, అబిలియా వ్లాగ్స్ అండి. ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఈ కర్రీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.